ఇక ధరణి పోర్టల్పై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే ధరణి పునర్నిర్మాణ కమిటీ పనులను వేగవంతం చేసింది. నేడు 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి పునర్నిర్మాణ కమిటీ సమావేశం కాబోతోంది. సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే వారికి సమాచారం పంపింది. అయితే ఈ భేటీలో ధరణి సమస్యలు, వాటి పరిష్కారానికి సలహాలు, తహసీల్దార్లు, ఆర్టీఓలు దర్యాప్తు నివేదికలు ఇచ్చే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చర్చించనున్నారు. అలాగే పోర్టల్లో ఆర్టీఓ, తహసీల్దార్లకు అదనంగా కల్పించాల్సిన వెసులుబాట్లపై మాట్లాడనున్నారు. వాటితో పాటు న్యాయ సంబంధ సమస్యలు, చేయాల్సిన మార్పులు, చేర్పులతో పాటు నిజామాబాద్ జిల్లాలో భూభారతి వివరాలతో రావాల్సిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టర్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కలెక్టర్ల నివేదికలను పరిశీలించిన అనంతరం ఎంపిక చేసిన ప్రాంతాలకు వెళ్లి భూ సమస్యలను అధ్యయనం చేయాలని ధరణి కమిటీ సూచిస్తుంది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు కమిటీ కసరత్తు చేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి డిప్యూటీ బ్యూరో సాదిక్ అందిస్తారు. సో సాదిక్, చెప్పండి, అటు ధరణి పోర్టల్పై కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే ఫోకస్ పెట్టింది. అయితే నేడు 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి పునర్నిర్మాణ కమిటీ సమావేశం కాబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాదిక్? రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో కూడా ధరణి సంబంధించిన అంశం పైన కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నటువంటి ధరణి కమిటీ ఈ రోజు కూడా జిల్లా కలెక్టర్స్ తో కూడా సమావేశం కానుంది. అందులో భాగంగా ఒక 5 జిల్లా కలెక్టర్స్ నిజామాబాద్, వరంగల్, ఖమ్మం తో పాటుగా మనకు సిద్దిపేట, రంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్స్ తో కూడా సమావేశం నిర్వహించబోతుంది. ప్రధానంగా కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి అంటే భూ సమస్యలు ఇంతవరకు ఎటు వచ్చాయి, ఎటువంటి సమస్యలు వస్తున్నాయని కూడా పైలట్ ప్రాజెక్ట్ గా ఒక 5 జిల్లా కలెక్టర్ తో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు ఆ ధరణి సమస్యలు ఎటువంటి వస్తున్నాయి, ఏ ప్రాంతాలు వస్తున్నాయి, అదేవిధంగా భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లో వస్తున్నటువంటి ఆ సమస్యలు ఏంటని కూడా అధ్యయనం చేసేందుకు గాను ధరణితో వేసినటువంటి అధ్యయన కమిటీ ఈ రోజు అధికారులతో కూడా సమావేశం కానుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఉండబోతుంది. ఇంతేకాకుండా 2014 కంటే ముందు కూడా నిజామాబాద్ జిల్లాలో భూభారతి పేరుతో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక యాప్ ను తీసుకురావడం జరిగింది. పైలట్ ప్రాజెక్టు ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో కూడా నిజామాబాద్ లో దాన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం తర్వాత దాన్ని ఆ భూభారతి అన్నటువంటి సంబంధించినటువంటి విధానాన్ని తీసివేశారు. సో ఇప్పటి వరకు జరిగిన దాని స్టాటస్ ఏంటని కూడా అధికారులతో అడిగి తెలుసుకోబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే క్షేత్రస్థాయిలో కలెక్టర్స్ భూ సమస్యల పైన అధికారులు ఎవరు అంటే రైతులు ఎవరు వస్తున్నారు, ఎటువంటి సమస్యలు వస్తుంది దానిపైన కూడా అధ్యయనం చేసేందుకు ఈ రోజు 5 జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఈ మనకు భూభారతి సంబంధించిన గతంలో 2014 కంటే ముందుగా ఉన్నటువంటి ఈ భూ సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిపై కూడా కేంద్ర ప్రభుత్వం అప్పటికి యూపీఏ ప్రభుత్వము పూర్తి స్థాయిలో కూడా భూ ప్రక్షాళన చేయాలి, భూ సంబంధించినటువంటి సమస్యలు రాకుండా తీసుకురావాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో భావించింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా అనేక సర్వేలు నిర్వహిస్తున్న తరుణంలో నిజామాబాద్ జిల్లాలో కూడా పైలట్ ప్రాజెక్టు ద్వారా భూభారత్ అనే పేరుతో కూడా కొంత ఆ వర్క్ జరిగింది. ఆ తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో కూడా దాన్ని చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. సో దాని స్టేటస్ స్థాయిలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో దాని స్టేటస్ ఏంటని కూడా అధికారులకు అడగబోతున్నారు. ఇంకో భాగంగానే నిజామాబాద్ జిల్లా కలెక్టర్స్ కూడా పిలవడం జరిగింది. దీంతో పాటుగా రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్స్ కూడా పిలవడం జరిగింది. ప్రధానంగా భూ సంబంధించినట్లో ఇక్కడ దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ సంబంధించిన భూములతో పాటుగా ఇనాందాం భూములు, ఇట్లా రకరకాల భూములు ఉన్న నేపథ్యంలో ROR చట్టం 2027 చెప్తా ఉంది. దానికి చట్ట సవరణ చేయాలని దానిపైన కూడా ప్రభుత్వం ఒక ఆలోచన ఉంది. సో ఇప్పటి వరకు ఈ లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏ విధంగా ఉంది దానిపైన కూడా వారితో అభిప్రాయాన్ని సేకరించే పనిలో కూడా ఈ రోజు ధరణి సంబంధించినటువంటి కమిటీ వారితో సంప్రదింపులు కొనసాగించొద్దు. మొదలైన చర్చలో ప్రధానంగా కలెక్టర్స్ జిల్లా స్థాయిలో కలెక్టర్స్ భూ సంబంధించిన సమస్యలు ఏమేమి వస్తున్నాయి, రైతులు ఎటువంటి అంశాలపైన బాధపడుతున్నారు, ఒకవేళ కలెక్టర్ చేయలేని పనులు కోర్టుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. సో ఎటువంటి అంశాలు కోర్టుకు వెళ్తున్నాయి, ఆ కోర్టు సంబంధించిన ఎటువంటి
మీకు గైడ్లైన్స్ ఇస్తున్నాయి. గతంలో ఇచ్చినటువంటి ఏమన్నా కోర్టు ఉత్తర్వులకు సంబంధించిన అంశాలన్నింటిపైన కూడా కలెక్టర్స్ను అడిగి తెలుసుకోబోతున్నారు. అంటే ప్రధానంగా చూసినట్టయితే ధరణి సమస్యలపై అధ్యయనం చేస్తున్నటువంటి కమిటీ పూర్తి స్థాయిలో శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళ్తూ ఉంది. కొత్త యాప్ను తీసుకొచ్చే లక్ష్యంగా అటు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూనే మరోవైపు అధికారులతో కూడా సంప్రదింపులు కొనసాగుతుంది. రేపు మాపో మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్తో పాటుగా వ్యవసాయానికి సంబంధించిన శాఖ అధికారులతో కూడా భేటీలు కొనసాగబోతుంది. కొత్త యాప్ తీసుకురాబోతుంది. భూభారత్ అంటే కొత్త యాప్ తీసుకొస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు ఉన్నటువంటి సమస్యలు అన్నిటి కూడా అధ్యయనం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అయితే శరవేగంగా పావులు కలుపుతుంది, శరవేగంగా పనులు పూర్తి చేస్తుంది. అందులో భాగంగా అధికారులతో కూడా సంప్రదింపులు కొనసాగించబోతుంది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సెక్రటరియట్లో 5 జిల్లా కలెక్టర్లు సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి ఈ 5 జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్తో కూడా ఈ ధరణి కమిటీ భేటీ కాబోతుంది. ఆ కలెక్టర్స్ ఇచ్చినటువంటి నివేదికను కూడా పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేయబోతుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటించి భూ సంబంధించిన సమస్యలపైన అదేవిధంగా రైతులు ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటారో ఆ రైతులకు సంబంధించిన వారితో కూడా ఇంటరాక్ట్ కాబోతుంది. ఆ తర్వాత లీగల్ ఫ్రేమ్వర్క్ చేయబోతున్నారు. ఏదైనప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ధరణి ద్వారా వచ్చిన సమస్యలను పూర్తి స్థాయిలో కూడా నిర్మూలించి కొత్త యాప్ తీసుకొచ్చే లక్ష్యంగా ఉండబోతుంది. అందుకోసం భాగంగా 6వ చట్టం 2020కి చట్ట సవరణ కూడా చేయబోతుంది. సో పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే పూర్తి స్థాయిలో కూడా భూ సమస్యలు రాకుండా కొత్త యాప్ను తీసుకొచ్చే లక్ష్యంగా మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్లాన్ చేస్తుంది. రైట్ సాదిక్, అయితే ఈ రోజు జరిగే 5 జిల్లాల కలెక్టర్ల సమావేశం తర్వాత కలెక్టర్ల నివేదికలను పరిశీలించిన అనంతరం ఏదైతే ప్రాబ్లం ఉన్న ప్రాంతాలు ఎంపిక చేసుకున్న ప్రాంతాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ భూ సమస్యలని అధ్యయనం చేసే ధరణి కమిటీ అధ్యయనం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాదిక్? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆల్రెడీ జిల్లా కలెక్టర్స్ ఇచ్చినటువంటి నివేదికలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఆ జిల్లా సంబంధించినటువంటి ప్రాంతాలకు కూడా అంటే రైతులతోనే డైరెక్ట్గా ఇంటరాక్ట్ కాబోతుంది ఈ ధరణి కమిటీ. ఎందుకంటే పూర్తి స్థాయిలో రైతులు భూ సమస్యలపైన ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, కొనుగోలు కానీ అమ్మకం కానీ లేకపోతే రైతు బంధు లాంటి స్కీమ్స్ వచ్చినప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ ఫిజికల్గా అక్కడ ల్యాండ్ ఉన్నప్పటికీ ఆ సరిహద్దులు లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో భూ సంబంధించిన సమస్యలు గ్రామ ప్రాంతాల్లో కానీ చాలా పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా బాగా ఉన్నటువంటి విషయాలు ఉండే. మనకు ఇప్పుడు ప్రజావాణిలో కూడా చాలా దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ధరణి సంబంధించిన సమస్యలే దాదాపు 90% వరకు వస్తున్నాయి. సో భూమితో మిళితమైనటువంటి రైతాంగాన్ని కూడా వారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వారితో కూడా మాట్లాడబోతుంది. పూర్తి స్థాయిలో కూడా గ్రామ సభల ద్వారా భూ సమస్యలు ఎటువంటి వస్తున్నాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన భూములు ఉన్నాయి. ఇప్పుడు ఇనాందార్ భూములు ఉన్నాయి, వక్రు భూములు ఉన్నాయి, దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి. ఇలా చూసినట్టయితే అనేక రకాల భూములకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన చట్టాలు ఉన్నాయి. సో ఆ చట్టాలకు సంబంధించిన సవరణలు కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి కాస్తులు ఏదైతే ఉన్నారో కాస్తార్ పహానికి సంబంధించినటువంటి దాంట్లో గతంలో ఎట్లా ఉండే, ధరణి వచ్చిన తర్వాత ఎటువంటి సమస్యలు ఫేస్ చేశారు, ఒకవేళ సమస్య వస్తే డైరెక్ట్గా కోర్టుకు వెళ్తున్నారు, కోర్టు ద్వారా కోర్టు వారికి ఎటువంటి ఇస్తుంది తీర్పులు ఇస్తుంది, ఆ తీర్పులను కలెక్టర్స్ ఫాలో చేస్తున్నారా, ఫాలో కావట్లా, ఇట్లంతా మొత్తం కూడా చాలా అస్తవ్యస్తమైనటువంటి చేసింది గత ప్రభుత్వాలు. సో దీన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఒక నూతనమైనటువంటి వివరణ తీసుకొచ్చే విధంగా ఒక 100 సంవత్సరాల వరకు కూడా భూ సమస్యలు లేకుండా తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఈ ధరణిని తీసివేసి భూభారత్ అనే కొత్త యాప్ను తీసుకురాబోతుంది. సో దీన్ని శాస్త్రీయ దృక్పథంలో అధ్యయనం చేసేందుకు గానే ఇట్లా మొత్తం దశల వారీగా మొత్తం అధ్యయనం చేస్తుంది ఈ ధరణి కమిటీ. అందులో భాగంగానే ఐఏఎస్ అధికారులు జిల్లా కలెక్టర్స్ ఉన్నారు కనుక వారి పరిధిలో ఇప్పటివరకు ఎటువంటి ఫైండింగ్ చేశారు భూ సమస్యలు వచ్చే దానిపైన. అదేవిధంగా మనకు నిజామాబాద్ ఇప్పటిదాకా చెప్పుకున్న నిజామాబాద్ జిల్లాలో 2014 కంటే ముందు భూభారత్ అనేటువంటి కేంద్ర యూపీఏ ప్రభుత్వం అప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. మొత్తం అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా భూ సంబంధించిన సరిహద్దులను కొలిచే విధంగా ఒక పూర్తి స్థాయిలో సైంటిఫిక్గా తీసుకొచ్చింది. అది దాని స్టేటస్ ఎంతవరకు ఉంది, అది ఒక ఆ విధానంగా తీసుకొస్తే ఎట్లా ఉంటుందని కూడా ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత మనకి ఇప్పటిదాకా చెప్పిన రంగారెడ్డి జిల్లా సంబంధించిన దాంట్లో కూడా భూ సమస్యలు చాలా ఉన్నాయి. సో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో ఖమ్మం, సిద్దిపేట, వరంగల్ సంబంధించిన కలెక్టర్స్తో కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నివేదికలు తీసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో కూడా వెళ్ళబోతుంది. సో యుద్ధ ప్రాతిపదికన మాత్రం ధరణి పైన వేసిన కమిటీ మాత్రం తన పనులు వేగవంతం చేసింది. కొత్త యాప్ను తీసుకొచ్చే లక్ష్యంగా రైతులకు మేలైనటువంటి పరిపాలనా విధానాన్ని అవలంబించాలి, భూమి కొనుగోలు అమ్మకాల పైన కూడా సరళతరం చేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ధరణిపై వేసిన కమిటీకి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాయి. సో ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో కూడా చేసి ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది, మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇవ్వబోచే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ 100 సంవత్సరాల వరకు కూడా ధరణి అంటే భూ సమస్యలు రాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం శాస్త్రీయ దృక్పథంతో ముందుకు మాత్రం వెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.